ఈరోజు నేను మీతో మీ తండ్రి ఎవరు అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాను. యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ఒక కథను నేను మీకు చెప్తాను. ఒంటరి తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అతను పెద్దయ్యాక అతను శిశు పాఠశాలకు వెళ్ళాడు. మరి ఉపాధ్యాయురాలు అతన్ని మీ తండ్రి ఎవరు అని అడిగాను. ఆ పిల్లవాడు తన తండ్రిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. కాబట్టి అతడు ఆ ప్రశ్న వల్ల సిగ్గుపడ్డాడు. అయితే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు అతన్ని అదే ప్రశ్న అడిగాను, మీ తండ్రి ఎవరు? ఆ పిల్లవాడు ఇతర ప్రశ్నలన్నిటికీ ఆత్మవిశ్వాసంగా సమాధానమిచ్చాడు. చదువులో రాణించాడు. కానీ మీ తండ్రి ఎవరనే ప్రశ్న వల్ల అతని హృదయం ఇబ్బంది పడెను. అదెందుకనగా అతనికి శిశు పాఠశాలలో లేదా ప్రాథమిక పాఠశాల సమయంలో తన తండ్రి గురించి ఎన్నడూ తెలియదు. చివరకు అతని తల్లి ఈ వాతావరణంలో నా బిడ్డ సరిగ్గా ఎదగలేడు అని ఆలోచించెను. కాబట్టి ఆమె మరొక ప్రదేశానికి మారెను. వారు వెళ్ళిన తర్వాత పొరుగువారు అతన్ని మీ తండ్రి ఎవరని అడిగారు. అతడు వెళ్ళిన ప్రతి చోట మీ తండ్రి ఎవరు అనే ప్రశ్న అతన్ని వెంబడించెను. ఆ పిల్లవాడు చాలా నిరాశకు గురై ఆందోళన యొక్క లక్షణాలను కూడా పెరిగాను. అప్పుడు అతడు దాదాపు 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గ్రామానికి ఒక కొత్త పాస్టర్ నియమించబడ్డాడు. ఆరాధన సమయంలో కొత్త పాస్టర్ ఉపదేశం ఇచ్చినప్పుడు అతను దాని ద్వారా గొప్పగా కదిలించబడ్డాడు. ఆరాధన తర్వాత అతడు ఇంటికి వెళ్ళుటకు బయలుదేరుచుండగా పాస్టరు, నీవెవరి కుమారుడవు అని అడిగాడు. అతనికి ఎల్లప్పుడూ బాధ కలిగించే ప్రశ్నను పాస్టర్ అడిగినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. మరియు అతని ముఖం ఎర్రగా కందిపోయాను. అప్పుడు పాస్టర్, నీవు ఎక్కువగా నీ తండ్రిని పోలి ఉన్నావు. తన తండ్రిని ఎక్కువగా పోలి ఉన్న పిల్లవాడిని నేను ఎన్నడూ చూడలేదు. నిజమే, మీ తండ్రి ఎవరో నాకు తెలుసు అని చెప్పాను. ఇది విని పిల్లవాని ముఖం మరింత ఎర్రబడటం ప్రారంభించాను. పాస్టర్ ఆ పిల్లవాడిని ప్రోత్సహిస్తూ, నేను మాట్లాడుచున్న తండ్రి అనగా దేవుడు, నీవు దేవుడిని చాలా పోలి ఉన్నావు అని చెప్పాను. ఆ రోజు నుండి ఆ పిల్లవాడు చీకటి యొక్క ముసుగు నుండి తప్పించుకున్నాడు. దేవుడు తన తండ్రిని తెలుసుకున్నందుకు అతడు ఎంతో సంతోషించాడు. ఇది నిజమైన కథ. ఆ విధంగా ఆ రోజు నుండి ఆ పిల్లవాడు ఒక ప్రకాశవంతమైన వ్యక్తీకరణతో ప్రజలను ఎదుర్కొన్నాడు. అతను సామాజిక భయం వల్ల కూడా ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ రోజు పాస్టర్ మాటలు విన్నప్పుడు అతను, నేను నా తండ్రిని పోలి ఉన్నాను, మరి నా తండ్రి దేవుడు అని గ్రహించాడు. ఆ క్షణం నుండి అతని జీవితం మారిపోయింది. అంతేగాక అతడు ఎంతో సంతోషించి అపరిచితులు అతన్ని, నీ తండ్రి ఎవరు అని అడిగినప్పుడు అతడు, నేను దేవుని కుమారుడిని అని నమ్మకంగా బదులిచ్చాడు. ఈ కథ ఎంత అద్భుతమైనది. మన ప్రియమైన పరలోక కుటుంబ సభ్యులలో ఎంతమంది తమ తండ్రి మరియు తల్లిని తెలుసుకోకుండా జీవిస్తున్నారో మనం ఆలోచించినప్పుడు వారి నిజమైన తండ్రి మరియు తల్లి ఎవరో వారికి తక్షణమే బయలుపరచాలని మనం భావించటం లేదా? ఆత్మికంగా ప్రజలకు తండ్రి గురించి బాగా తెలియదు. వారికి తల్లి కూడా తెలియదు. అంతేకాకుండా వారికి తమ ఆత్మిక వాతావరణం గురించి తెలియదు. ఎవరైనా మీ తండ్రి ఎవరు అని  మనం ఎలా స్పందించవచ్చు? మనం ఆత్మవిశ్వాసంతో
నా తండ్రి దేవుడు అని చెప్పవచ్చు. మనం తండ్రి మరియు తల్లి చేత ఇవ్వబడిన స్పష్టమైన సాక్షులను కలిగి ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో అది ముద్ర వేయడంగా వర్ణించబడెను. పరలోక కుటుంబ సభ్యులందరూ సమరయ మరియు బుద్ధిగంతముల వరకు తండ్రి యొక్క నామం మరియు తల్లి యొక్క మహిమ గురించి అతిశయపడకూడదా? ఈ కథ యొక్క అంశం బెన్ హూపర్. యునైటెడ్ స్టేట్స్ లో 2 సార్లు ఎన్నికైన గవర్నర్. ప్రతి ఒక్కరూ ఈ అంధకార ప్రపంచంలో మనకు అసంఖ్యాకమైన సోదరులు మరియు సోదరులు ఉన్నారు. మన తండ్రి ఎవరో మనం వారికి తెలియచేయవలెను. మనం వారితో, మీరు తండ్రిని ఎక్కువగా పోలి ఉన్నారు, మీరు తల్లిని చాలా పోలి ఉన్నారు అని చెప్పవలెను. మీ తండ్రి దేవుడు, మీ తల్లి దేవుడు అని వారికి తెలియజేయవలసిన అవసరం లేదా? కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనల్ని ఏమి చేయవలనని బోధిస్తున్నది? ప్రజలందరికీ దేవుని పేరు గురించి అతిశయపడవలనని ఇది మనకు బోధిస్తున్నది. దీపమును గిన్నె క్రింద దాచక దాని బల్ల మీద దాన్ని ఉంచవలెను. తద్వారా ప్రజలందరూ దాన్ని చూడగలరు. పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది ఇదే కాదా? రండి, మన తండ్రి దేవుడని పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యాన్ని కనుగొందాం. మొదటగా రండి, హెబ్రీలు 12వ అధ్యాయం చూద్దాం. హెబ్రీలు 12వ అధ్యాయం 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందనేడలా దుర్జనులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారేందు భయభక్తులు కలిగి ఉంటేమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. శరీరానికి జన్మనిచ్చే మానవ తండ్రి మరియు ఆత్మకు జన్మనిచ్చే ఆత్మల తండ్రి మనకు ఉన్నారు. ఆత్మిక ప్రపంచాన్ని గ్రహించుటకు దేవుని వాక్యమును అధ్యయనం చేయటం అవసరం కాదా? ఈ విధంగా మన ఆత్మలకు తండ్రిని కలిగి ఉన్నామనే నిజాన్ని మనం నిరాశించకూడదు. మనం ఆత్మిక తండ్రిని కలిగి ఉన్నాము. మరియు గలతీయులు 4వ అధ్యాయం ప్రకారం ఇంకా ఎవరు ఉన్నారు? మనకు ఆత్మిక తల్లి ఉన్నారు. కాబట్టి 2వ కొరింథీయులు 6వ అధ్యాయం 17 నుంచి 18 వచనాల ప్రకారం మనం ఏమని పిలువబడతాము? మనం దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలని పిలువబడుచున్నాము. ఈ రోజులలో ఈ లోకంలోని సంఘాలు కూడా తాము దేవుని పిల్లలమని చెప్పుకుంటారు. ఏమైనా మనం తన పిల్లలమని దేవుడు మనకు స్పష్టమైన రుజువు ఇచ్చారు. తండ్రి మన నొసళ్లపై తన ముద్రను ఉంచారు. దేని ద్వారా? పస్కా యొక్క రక్తం ద్వారా. కుటుంబ సంబంధాలు రక్తం ద్వారా ఏర్పడుతాయి. కాబట్టి అది రక్త సంబంధముగా సూచించబడేను. రండి, నిర్గమకాండం 12వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నారు. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము, ఇది పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము. మరియు ఈ రక్తం ఎలా ఉండును? ఆంగ్ల పరిశుద్ధ గ్రంథంలో అది ఒక గుర్తు అని వ్రాయబడిను. మరో మాటలో చెప్పాలంటే ఒక గుర్తు లేదా సూచన. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగ దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. అయితే పస్కా గొర్రెపిల్ల రక్తము ఎవరి సూచనను సూచిస్తుంది? ఇది దేవుని యొక్క సూచనను సూచిస్తుంది. ఇది దేవుని యొక్క సంతకం. కాబట్టి క్రొత్త నిబంధన సమయంలో
యేసు పస్కా రాత్రి నాడు ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న 뭐라고요? నా రక్తములైన క్రొత్త నిబంధన అంటూ 누구를 위한다고요? ప్రాముఖ్యత వహించారు. 하여 붓는 것이라고 이렇게까지 일러주셨습니다. కాబట్టి పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము దేవుని రక్తమును సూచిస్తుంది. కాబట్టి 하나님의 피로서 దేవుడు ఆయలను సంరక్షించారు మరియు 천사가 నాశనం చేసే దూత వారిపైకి 내리지 못하도록 వినాశనమును తీసుకురాలేదు. అవి ఈ స్థలంపైకి ఏ వినాశనం రాకూడదని సూచించే దేవుని గుర్తును కలిగి ఉండెను. ఇది ఇప్పుడు మన నొస్సలపై ముద్రించబడెను. 다 인쳐져 있습니다. మన భౌతికమైన కనులతో మనం దాన్ని చూడలేనప్పటికీ 볼 수 없지만 నాశనం చేసే దూతలు మరియు తీర్పు తీర్చే దూతలు దాన్ని స్పష్టంగా చూడగలరు. 오늘 ఈరోజు 저와 여러분들은 దేవుని చేత ఎన్నుకోబడి మనం క్రొత్త నిబంధన మార్గాన్ని, తండ్రి మార్గాన్ని, తల్లి మార్గాన్ని మరియు 아버지의 길 రాజు యొక్క మార్గాన్ని వెంబడిస్తూ విశ్వాసపు మార్గాన్ని నడుచుచున్నాము. 있다는 것에 큰 자부심과 కాబట్టి మనం దీని పట్ల గర్వించవలెను. 그리고 ఎవరైనా 당신의 మీ తండ్రి ఎవరు అని అడిగినట్లయితే సమాధానం చెప్పుటకు సందేహించకండి. 하지 말고 నా తండ్రి దేవుడు. పరిశుద్ధాత్మ యుగంలో ఆయన పేరు క్రీస్తు అన్సహోం గారు. 7년 전 성자신 2000 సంవత్సరాల క్రితం కుమారుని యుగంలో ఆయన పేరు యేసు. 때 తండ్రి యుగంలో నా తండ్రి యెహోవా అనే పేరుతో పిలువబడెను. 여호와십니다. మనం దీనిని ఆత్మవిశ్వాసంతో చెప్పవలెను. 오직 పస్కాను ఆచరించువారు మాత్రమే దేవుడిని తండ్రి మరియు 아버지라 తల్లిని పిలిచే హక్కును కలిగి ఉంటారు. 자격이 있습니다. రండి దీన్ని మరికొంత పరిశీలిద్దాం. 하겠습니다. 마태복음 రండి మత్తయి 26వ అధ్యాయం వద్దకు వెళ్దాం. మత్తయి 26వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. పులిడెళ్ల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగొరుచున్నావని అడిగిరి. 18వ వచనం. అందుకు ఆయన, మీరు పట్టణమందున ఫలాని మనుషుని ఎద్దుకు వెళ్ళి నా కాలము సమీపమైనది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆశించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను. 지키겠다. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము 제자들이 శిష్యులు చేసి 하여 పస్కాను సిద్ధపరిచిరి. 구했습니다. 자, 6월절 26వ వచనంలో పస్కాను ఆచరించే దృశ్యాన్ని చూద్దాం. 26절로 넘어가 보도록 합시다. 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని 가져사 దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, 제자들을 주시며 మీరు తీసుకుని తినడి, ఇది నా శరీరమని చెప్పాను. 이것이 మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 잔을 가져사 వారికిచ్చి, ఈ గిన్నెలో పస్కా ద్రాక్షసం ఉన్నది. ఆయన గిన్నె పట్టుకున్నారు మరియు ఆయన ధన్యవాదాలు చెల్లించిన తర్వాత, 다 이것을 దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, 하려고 అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. 하시면서 పస్కా యొక్క రొట్టె మరియు ద్రాక్షసము ద్వారా 피의 의미를 యేసు తన శరీరం మరియు రక్తం యొక్క అర్థాన్ని బయలుపరిచారు. 그렇다 తమ నొసళ్లపై క్రీస్తు రక్తముతో ముద్రించబడిన వారు 받은 사람들 తమ ప్రస్తుత జీవితము రాజు యొక్క జీవితముగా ఉనుటకు ఉద్దేశించబడినదని ఎన్నటికీ మరిచిపోకూడదు. 라는 것을 한시도 잊어서는 안 됩니다. 예. 우리 మన తండ్రి దేవుడు కాబట్టి 하나님이시니까 మనమెలా మన జీవితాలను జీవించవలెను? మనం దేవుని పిల్లలుగా పిలువబడుటకు యోగ్యంగా ఉండకూడదా? 말도 행실도 తండ్రి మరియు తల్లి యొక్క పిల్లలుగా మనం మాటలలో, క్రియలలో, ఆలోచనలలో మరి ప్రవర్తనలో తండ్రి మరియు తల్లి యొక్క పిల్లలకు తగినట్లుగా 수 있는 우리 జీవించకూడదా? 다 되셔야 되지 않겠습니까? 예. రండి ప్రకటన 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీద నేను, సముద్రం మీద నేను, ఏ చెట్టు మీద నేను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. 다른 천사가 మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచితిని. 가지고 ఆయన ఏమి కలిగి ఉండెను? భూమికి నీ సముద్రమునకు హాని కలిగొచ్చుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, 향하여 మేము మా దేవుని దాసులను వారి నొస్సలైందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునికైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ దేవదూత దేవుని ముద్రను కలిగి తూర్పున ఉన్న దేశం నుండి ప్రత్యక్షమై 해돋는 4 దేవదూతలతో ఇలా చెప్పాను, 모든 దేవుని సేవకుల యొక్క నొస్సులపై మనం ముద్ర వేసే వరకు భూమికైనను సముద్రముకైనను లేదా చెట్లకైనను హాని చేయవద్దు. 바다나 나무나 해야
맹세하지 말라 하더라고 했는데 ఇప్పుడు రండి తమ నొస్సలపై ముద్రించబడిన వారి గురించి 사람들에 대해서 ప్రకటన 22వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 장을 한번 살펴보도록 하겠습니다. రండి ప్రకటన 22వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 또 저 మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలము నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం మధ్య నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. 생명나무가 ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలలకు ఫలించుచు 12 కాపులు కాయను. 그 나무 잎사귀 ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. 다시는 ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. 어린 양의 దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. 그를 섬기며 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనమును చేయుచుందరు. 있더라고요. ఆయన నామం ఎక్కడ ఉండును? 이유 때문에 그 이름이 ఆయన నామము వారి నొస్సలపై ఎలా ఉండెను? 계시록 7장에 ప్రకటన 7వ అధ్యాయం ప్రకారం దేవుని ముద్ర ఎక్కడ ఉంచబడెను? 기 때문에 అది వారి నొస్సలపై ఉంచబడెను. 이마에 인침을 받 ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనమును చేయుచుందరు. ఆయన నామం వారి నొస్సల యందుండును. తూర్పులో స్టాంపు సాధారణంగా ఉపయోగించబడుతుంది. పశ్చిమంలో ఒక సంతకం లేదా గుర్తు సాధారణంగా ఉపయోగించబడుతుంది. 하죠. అయినను అది ఒకే అర్థాన్ని కలిగి ఉన్నది. తండ్రి యొక్క పేరు స్టాంపులో చెక్కబడుతుంది మరియు సంతకంలో కలిగి ఉంటుంది. 그 안에 있는 것입니다. అయితే యెషయా 52వ అధ్యాయం ప్రకారం 52장 మనం దేవుని ప్రజలమైనట్లయితే అనగా దేవుని పిల్లమైనట్లయితే మనం ఏమి తెలుసుకోవలను? 해야 된다고요? దేవుడు నా ప్రజలు నా పేరు తెలుసుకోవలను అని చెప్పారు. వారి నొసలపై తప్పుడు పేరు వ్రాయబడితే అది పెద్ద సమస్య కాదా? 큰일 아니겠습니까? వారు దేవుని యొక్క పేరును కలిగి ఉండవలెను. 그래서 పరిశుద్ధాత్మ యుగంలో యేసు తన క్రొత్త పేరును ఇస్తారని వాగ్దానం చేయలేదా? 성부 తండ్రి యుగంలో మన నొసలపై యెహోవా అనే నామము, కుమారుని యుగంలో యేసు నామము, 성령 시대는 మరి పరిశుద్ధాత్మ యుగంలో అన్సహోం గారు అనే క్రొత్త పేరు లిఖించబడను. 새겨지게 된다라고 이렇게 일러 주셨는데요. మన నొసలపై దేవుని నామము కలిగినటకు మనం ఏమి గైకొనవలెను? క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తమైన పస్కా మనలో ఉండవలెను. ఇదెందుకనగా ఆయన రక్తం అనున్నది దేవుని సంతకం. 이름으로 기록한 하나님의 사인입니다. 그래서 కాబట్టి పస్కా ద్రాక్షసాన్ని సూచిస్తూ ఆయన 이 잔은 ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న 새 언약이다. నా రక్తములైన క్రొత్త నిబంధన అని చెప్పారు. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం లేని వారు దేవుడిని అబ్బా తండ్రిని పిలిచినట్లయితే వారు అబద్ధ సంతానము. రండి ప్రకటన 22వ అధ్యాయం వద్దకు తిరిగి వెళ్దాం. 22వ అధ్యాయం 3వ వచనము. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామం వారి నొసల యందుండును. రాత్రికైనడును ఉండదు. దీపకాంతిను సూర్యకాంతిని వారికి అక్కరలేదు. దేవుడిన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు ఏమి చేయుదురు? వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. కేవలం ఎవరైనా పాలించలేరు, కానీ తమ నొస్సలపై దేవుని పేరు లిఖించుకున్న వారు మాత్రమే. 새겨져 있는 사람들. వారి నొస్సలపై తమ నామమును గుర్తించుటకు దేవుడు ఏమి ఉపయోగించారు? 해 두셨냐 하면 నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రకారం 보니까 అది పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము. 양의 피를 문서 ద్వారబంధములపై మరియు పై కమ్మిపై రక్తమును ఉంచవలనని దేవుడు వారికి ఆజ్ఞాపించారు. మరియు ఇది ఒక గుర్తుగా మారెను. 모든 దేవుని యొక్క రక్తము అన్ని వినాశనములను వారిని దాటిపోయేలా చేసినది. 하나님의 అది దేన్ని సూచిస్తుంది? అది దేవుని పేరును సూచిస్తుంది. యుగ యుగాలు పాలించబోయేవారు 보면 తమ నొస్సలపై దేవుని పేరు లిఖించుకున్నవారు. 그 이마에 이름이 있는 사람들 ఆయన నామము కలిగి ఉండని వారు 사람들은 వారు యుగ యుగాలు పాలించే మహిమలో 할 수 있는 పాలు పుచ్చుకొనరు. 동참할 수가 없는 것입니다. 이 దీనికి సంబంధించి రండి 1 యోహాను 2వ అధ్యాయం చూద్దాం. 함께 보겠습니다. 1 యోహాను గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నిత్యజీవం అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అదేమిటి? 이것이니 నిత్య జీవము. 하나님 దేవుడు తన పిల్లలకు నిత్య జీవం ఇచ్చిన వాగ్దానం చేశారని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది. 생명이라고 했습니다. 즉 영생이라고 했습니다. మానవాళికి నిత్య జీవం ఇచ్చుటకు దేవుడు తన శరీరమును మరియు రక్తమును అనుగ్రహించారు. మరియు కృత నిబంధన పస్కను స్థాపించారు. తద్వారా వారు తమ శరీరం మరియు రక్తమును పొందుకోగలరు. 받을 수 있도록 6월 దేవుని యొక్క వాగ్దానము 진리의 제도를 అలాంటి ప్రజల కొరకు మాత్రమే. 그런 사람들에게만 하나님께서 약속하신
약속이라고 되어 있습니다. 자, 그렇다면 అయితే 이 영원한 మొదటి యోహాను 5వ అధ్యాయం ద్వారా రెండు నిత్య జీవము గల వారి మరియు నిత్య జీవము కలిగి ఉండని వారి యొక్క సాక్ష్యమును నిర్ధారించుకుందాం. మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు ఏమి ఇచ్చారు? ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు. ప్రజలు మనం నమ్మినట్లయితే మనం నిత్య జీవం పొందేదాం అని అంటారు. ఏమైనా కేవలం విశ్వాసం ద్వారా నిత్య జీవను పొందుకున్నట్టుకు బదులుగా మనం క్రీస్తు శరీరం మరియు రక్తములో పాలుపంచుకొనగలిగేలా దేవుడు క్రొత్త నిబంధన యొక్క కట్టడలను స్థాపించలేదా? ఈ సత్యం ఏమిటి? ఆయన తన పిల్లలకు జీవపు సత్యమైన పస్కాను బోధించారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇది యోహాను 6వ అధ్యాయం 54వ వచనంలో వ్రాయబడెను. అయితే మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనం ప్రకారం సాక్ష్యం ఏమిటి? దేవుడు మనకు ఏమి ఇచ్చారు? అయితే మొదటి యోహాను 2వ అధ్యాయం ఈ నిత్య జీవము ఎవరికి ఇవ్వబడిందని సెలవిస్తుంది. నిత్య జీవం అన్నది తన పిల్లలకు దేవుడు చేసిన వాగ్దానము మరియు అది పస్కా ద్వారా మనకు ఇవ్వబడెను. నిర్గమకాండ 12వ అధ్యాయంలో దేవుడు పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము అన్వయించబడవలని ఆజ్ఞాపించారు. మరి మొదటి కొరింథీయుల 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు మన పస్కా గొర్రెపిల్ల అని వ్రాయబడలేదా? అంతిమంగా ఆ రక్తము దేవుని యొక్క గుర్తు, అది దేవుని యొక్క ముద్ర, ఆయన సంతకం. అందుకని విపత్తులన్నీ దాటిపోతాయి. మరి మనం దేవుడిని అబ్బా తండ్రిని పిలవగలము. ప్రకటన 22వ అధ్యాయంలో మరణం లేని మహిమగల లోకంలో నిత్యము పాలించు వారి నొసలపై ఏమి ఉన్నది? వాటిపై గొర్రెపిల్ల యొక్క పేరు వ్రాయబడెను. వారు ఆ పేరును కలిగుండవలెను. అయితే దేవుని ప్రజలు దేవుని పేరు తెలుసుకోవాలనా లేదా? వారు దాన్ని తెలుసుకోవలెను. 2 యెషయా 51వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నీతిని అనుసరించు వారలారా నా మాట వినండి, నా బోధను హృదయం అందించుకున్న జనులారా. నీతిని అనుసరించు వారు మరియు దేవుని యొక్క ధర్మశాస్త్రమును తమ హృదయం అందించుకున్న వారు ఎవరు? వారు దేవుని ప్రజలు, దేవుని పిల్లలు కారా? ఆలకించుడి, మనుషులు పెట్టి నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రములు కొరికివేయినట్లు చెమట వారి కొరికివేయును, బుద్ధిగా గొర్రెపొచ్చును కొరికివేయినట్లు వారి కొరికివేయును. అయితే నా నీతి నిత్యం నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. దేవుని యొక్క పిల్లలకు సంబంధించి 52వ అధ్యాయం 5వ వచనంతో కొనసాగిద్దాం. నా జనులు ఊరికయ్యే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది, కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకుందరు. దేవుని పిల్లలు కూడా నా ప్రజలు అనే వర్గంలో ఉన్నారు. దేవుని పిల్లలు తప్పక దేవుని నామమును ఎరుగవలెను. ఈ రోజు మనం తండ్రి యుగంలో దేవుని పేరేమిటి అని అడిగినప్పుడు పరిశుద్ధ గ్రంథమును కొద్దిగానైనా గ్రహించువారు యెహోవా అని చెప్పును. కుమారుని యుగంలోని సంగతి ఏమిటి? వారు యేసు అని చెప్పుదురు. అయితే పరిశుద్ధాత్మ యుగంలో దేవుని పేరు ఏమిటి? వారికి తెలియదు. అది కేవలం పరిశుద్ధాత్మ కాదా? అది ఆలోచనకర్త కాదా? మనం తండ్రి యుగంలో జీవించడం లేదు, కుమారు యుగంలో జీవించడం లేదు, కానీ పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్నాము. అయితే పరిశుద్ధాత్మ యుగంలో దేవుడు ఉపయోగించబోయే పేరును మనం తెలుసుకోవాలనా, లేక ఆ పేరును తెలుసుకోవడం పర్వాలేదా? మనం ఆ నామమును తెలుసుకోవలెను. అప్పుడు మాత్రమే మన నొసలపై దేవుని నామము లేదా ఇతర దేవుని నామము లిఖించబడి ఉన్నదో తేడాను గుర్తించదాము. అందుకే యేసు నా క్రొత్త పేరును పొందుకొని వారికి తప్ప ఎవరికీ తెలియదు అని చెప్పారు. క్రొత్త పేరైన క్రీస్తు అన్సహం గారి పేరు తెలియకపోవటం సిగ్గుకరమైనది. తల్లి యొక్క పేరు మనకు తెలియనట్లయితే అది మరింత సిగ్గుగా ఉండదా? అందుకనే దేవుడు మనల్ని దేవుని యొక్క నామము గురించి
అతిశయపడవలని చెప్పారు. 자, 우리 한번 రండి కీర్తనలు 20వ అధ్యాయం తెరిచి 하라는 말씀 దీన్ని నిర్ధారించుకుందాం. 편 열어서 확인해 보도록 합시다. రండి కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. 함께 봅니다. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే 여호와 మరో మాటలో చెప్పాలంటే మనం దీనిని బట్టి అతిశయించవలెను. మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. 여호와 యూదుల సమాజంలో సాధన జ్ఞానంగా మారిన దేవుని యొక్క ఏకైక పేరు యెహోవా అని పేరు. 하나님의 이름이었는데 వారి దృక్కోణం నుండి యేసు నామమును విశ్వసించిన వారు క్రొత్త మతానికి చెందినట్లుగా 볼 때에는 లేక మత భేదమునకు కూడా చెందినట్లుగా కనిపించారు. 이단 같았던 것입니다. 그 యుగము తండ్రి యొక్క యుగం నుండి కుమారుని యుగమునకు మారినదని యూదా ప్రజలకు తెలియదు. 사실을 전혀 알지 못하고 있었습니다. ఈ యుగంలో అలాంటి సందర్భమే కలదు. 무화과나무가 가지가 అంజురపు చెట్టు కొమ్మ లేతది చిగురించినప్పుడు పరిశుద్ధ ఆత్మిక యుగము ప్రారంభమైనది. 이미 그 시간이 훨씬 అయితే 지났음에도 불구하고 యుగము మారిందని చాలా మందికి ఇంకా తెలియదు. 이 내용을 감지를 못하고 있습니다. ఈ యుగంలో 하나님의 이름을 దేవుని నామంతో మనం ఏమి చేయవలెను? 자랑해야 되겠습니다. మనం దాని గురించి అతిశయించవలెను. 우리에게는 మానవాళి రక్షించుటకు ఈ భూమిపైకి కొత్త పేరుతో వచ్చిన 인류를 మన తండ్రి అయిన క్రీస్తు అన్సహోం గారిని మనం కలిగి ఉన్నామని 민에게 మనం ప్రపంచ ప్రజలందరికీ గర్వంగా చెప్పవలెను. 여러분과 제가 꼭 돼야 되겠습니다. యేసు నామమును సాక్ష్యమిచ్చినందుకు 예수라는 이름을 తొలినాటి సంఘ పరిశుద్ధులు 을 많이 받아 ఎన్ని హింసలను సహించారు. 소리도 많이 들었고 వారు మత భేదము గల వారిగా ఎంచబడ్డారు. 로마의 원년 వారు రోమ ప్రదర్శనశాలలో సింహాలకు ఆహారంగా మారారు, లేదా వారు మానవ క్రొవ్వొత్తులుగా కాల్చబడ్డారు. 태움을 당하기도 하는 అలాంటి హింసలు ఉన్నప్పటికీ వారి హింసను మహిమగా తీసుకుంటూ ఆ పేరు పట్ల శ్రద్ధగా సాక్ష్యమిచ్చారు. 소홀하지 않고 게으르지 않고 మనం 막 나타내는 일에 받는 దీని కృత నిబంధన ద్వారా 영광스러운 నిర్ధారించుకోవచ్చు. 수를 했다는 신약 성경의 말씀을 우리가 확인할 수가 있습니다. 예. తండ్రి యొక్క యుగం మరియు కుమారుని యొక్క యుగము గడిచిపోయాను. మనం పరిశుద్ధాత్మ యుగములో జీవిస్తున్నాము. అప్పుడు మనం పరిశుద్ధాత్మ యొక్క నామమును ప్రకటించవలెను 하는 사람들에게 మరియు దాన్ని ప్రజల హృదయాలలో లిఖించవలెను. నీ తండ్రి ఎవరు నాకు తెలిసినట్లుగా భావింపజేసేలా 닮았기 때문에 నీవు నీ తండ్రిని ఎక్కువగా పోలి ఉన్నావు. 당신 아버지가 누구라고 말 안 해도 నీ తండ్రి తప్పక దేవుడై ఉంటారు. 당신 아버지는 하나님이십니다. అయితే 하나님의 이름은 నీవు దేవుని పేరును తెలుసుకోకూడదా? తండ్రి యుగంలో పేరు యెహోవా 여호와라는 이름으로 మరి కుమారుని యుగంలో అది యేసు. 예수라는 이름으로 పరిశుద్ధాత్మ యుగంలో ఆయన క్రీస్తు అన్సహోం గారు అనే క్రొత్త పేరుతో వచ్చారు. 하늘 아버지라는 사실을 క్రీస్తు అన్సహోం గారు మన పరలోక తండ్రి అని 줄 아는 మన ప్రజలందరికీ గర్వంగా ప్రకటించవలెను. 이 일이 ఈ యుగంలో మనం చేపట్టవలసిన కార్యములలో ఇది ఒకటి కాదా? 있습니까? రెండో మత్తయి 28వ అధ్యాయంలో మరి ఒక వచనం చూద్దాం. రెండో మత్తయి 28వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 예수께서 అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును 하늘과 భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. 주셨으니 కాబట్టి 그러므로 너희는 మీరు వెళ్ళే సమస్త జనులను శిష్యులుగా చేయుడి. 삼아 మన వారికి ఏ పేర్లతో బాప్తిసం ఇవ్వవలెను? 성령에 뭐로 침례를 주라고요? 근데 మనం చాలా మందితో మాట్లాడినప్పుడు వారు తండ్రి పేరుని యెహోవా అని మరి కుమారుని పేరు యేసు అని గుర్తిస్తారు. 인정합니다. అయితే 예수라는 పరిశుద్ధ ఆత్మకు ఒక పేరు ఉందని 성령의 వారికి తెలియదు. 이 자체를 지금 모르고 있어요. వారు పరిశుద్ధ ఆత్మ ఎలా పేరును కలిగి ఉండగలదు అని అంటారు. 성령이 무슨 이름이 있느냐 하는데 అయితే పరిశుద్ధ ఆత్మకు పేరు ఉందని మీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నదా లేదా? మన పరిశుద్ధ గ్రంథమునకు కలపకూడదు, అందులో నుండి తీసివేయకూడదు. పరిశుద్ధ ఆత్మకు పేరు కలదు అని వ్రాయబడినందున ఆ పేరు తప్పక ఉండవలెను. 그 이름 మనం ఆయన నామమును సరిగా గుర్తించవలెను. 아버지 మరియు సమరయ మరియు బుద్ధిగంతముల అంతటా తండ్రి మహిమను బయలుపరచవలెను. 자녀들이 다 되셔야 되겠습니다. మనం క్రీస్తు రక్తం ద్వారా నిత్య జీవమును పొందుకోలేదా? 그리스도의 피로 영생 얻는 존재가 되지 않았습니까? 예. 하나님 దేవుని రక్తంతో 사인을 మన నొసళ్లపై ముద్ర వేయబడినందున 하나님께서 ఆయన మనల్ని ఎన్నటికీ వదిలివేయరు. అంతం వరకు 믿음 안에 విశ్వాసం నిలిచి ఉంటూ 아버지를 తండ్రి మరియు తల్లి గురించి అతిశయపడుతూ తొలినాటి సంఘ పరిశుద్ధులు యేసును ప్రకటించినట్లుగానే రండి సమరయ మరియు బుద్ధిగంతముల అంతటా క్రొత్త పేరైన క్రీస్తు అన్సహోం గారిని ప్రకటిద్దాం. 사마리아 ఈ యుగంలో 널리 또
ఆత్మ మాత్రమే కాక పెండ్లి కుమార్తె కూడా 오신 것이 아니라 సీయోను పిల్లలను 함께 జీవజలముల ఊట వద్దకు పిలుచుచున్నారు. 모든 시온의 자녀들을 మన పరలోక కుటుంబ సభ్యులందరూ 아버지의 이름 తండ్రి పేరుకు మాత్రమే కాకుండా 가지도 తల్లి పేరుకు కూడా విలువ ఇస్తారని మరియు సమరయ మరియు బుదిగంతముల వరకు సువార్తను విస్తరిస్తారని ఆశిస్తూ నేను నాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.